పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడిన దాంట్లో అంతరార్థం నేపథ్యం వేరు అని బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తేజస్వి తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడేటువంటి ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి బెల్లం చుక్క బెల్లమా కొబ్బరి కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటికాల మీద ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకులు లేడు. ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు. ఇద్దరు ఇప్పుడుదే పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా రాలే, అటెండ్ కాలేదు.